ఇటీవల కాలంలో ఆయన రైతులకు కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. ఉదాహరణకి ఎరువులకి ఎకరాకి 5,000 ఒక్క పంటకి, అంటే 10,000 రూపాయల చొప్పున మేము ఇస్తామనేటువంటిది చెప్పారు. అది మంచి స్కీమ్ కాదంటారా? నేను ఒకటే మాట చెప్తానండి, పార్టీలు ఏమైనా కావచ్చు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సాధ్యమైనంత వరకు మెజారిటీగా ఆధారపడ్డది, బలంగా ఉన్నది రూరల్ ఎకానమీ చేయబట్టి. ఆ రూరల్ ఎకానమీ ఏంటి? బేసిక్గా అగ్రికల్చరిస్ట్కు ఎంత చేసినా తక్కువే పార్టీ. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎంత చేసినా తక్కువనే. ఇవాళ ఆయన చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీ వడ్డీకే సరిపోయింది. రేపు పొద్దుగాల బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత, రైతుల్లో మన పట్ల వ్యతిరేకత ఉంది, దాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ అది చేసి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకుంటూ ఇది ఒక రైతులకు రుణమాఫీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇది మాది. ఆ రుణమాఫీ అనేది ఎరువులకు 4,000 మేము ఇస్తామని చెప్పడం అది ఉంది కాబట్టి ఆ స్కీమ్ మాది, దాన్ని కాపీ కొట్టి చెప్పడం లీక్ అయింది కాబట్టి కాపీ కొట్టడం చెప్పడం జరిగింది. సరే దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే ఏది ఏందనేది నేను కాదు నువ్వు కాదు అనేది ఒక ఆలోచన వస్తుంది. పెట్టినట్టయితే నిజంగా కూడా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే వచ్చేదానికి ఎందుకండి ఇప్పుడు చెయ్యి, ఈ మేళను ప్రకటించు, ఎకరానికి 4,000 రూపాయలు ఇప్పుడు నువ్వు అంటే సచ్చిన తర్వాత సమాధుల పైన బర్రెలు కడతారా మీరు? రైతుల కష్టాలన్నీ గడగాలని అంటే సత్యేంద్ర వాళ్ళు చచ్చిపోయి ఆ మధ్యలో నేను చేస్తాను. రైతును అవసరం ఉన్నప్పుడు మరి ఏ వ్యక్తిని కానండి అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నాడే గొప్పతనం తప్ప నీ అవసరాలకు వాడుకుంటున్నావు ఇవాళ. ఎందుకంటే వచ్చేది ఎలక్షన్ ఇయర్, ఆ ఎలక్షన్ ఇయర్లో మభ్యపెట్టడానికి, రైతులకు మేము ఎరువులకు ఎంత ఇచ్చినామో చెప్పడానికి, అంతే తప్ప ఆయనకు చిత్తశుద్ధి ఏ క్వశ్చన్ కూడా లేదన్న. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే కొంతమంది పెద్దలు లోపాయికారిగా టీఆర్ఎస్కి సహకరిస్తున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినంత మాత్రాన సహకరించినట్టు కాదు, మాట్లాడకపోయినంత మాత్రాన సహకరించినట్టు కాదు, తిట్టినట్టు కాదు, మాట్లాడకపోయినంత మాత్రం సహకరించినట్టు కాదు. తప్పకుండా అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా చేయాలనేది ఆయా నాయకులకు సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారు, అంతే తప్ప లోపాయికార అగ్రిమెంట్లు ఉన్నాయి అనేది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు సందర్భంలో, బట్టగాల్చి మీద పడేసి దాన్ని ఉలుపుకోలేక నేను చావాలి అంటే ఇలా పలానా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పి ఓ 10 మంది చెప్పేస్తారు, దాన్ని వాట్సాప్ గ్రూపులో నడిపిస్తారు. నడిపించగానే ఏంటంటే నేను కాదని చెప్పుకోవాలి నేను అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడేయడానికి ఒక రాజకీయ ఎత్తుగడలో వాళ్ళు చేస్తున్న భాగం అంతే అది.